హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కిషిల్ క్రియేషన్స్. అనార్కలి కుర్తీ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్లాత్కి ఉన్న 2 బోర్డర్స్ని రిమూవ్ చేసి అప్పుడు కలీస్ని కట్ చేద్దాము. లాస్ట్కి బోర్డర్ యాడ్ చేస్తే చాలా ఈవెన్గా ఉంటుంది. ఈ కుర్తీ చెస్ట్ వచ్చి 39 ఇంచెస్, దానికి 2 ఇంచెస్ లూజ్ కోసం 4 ఇంచెస్ ఖర్చు కోసం యాడ్ చేస్తే 45 వస్తుంది. ఇది 12 పార్ట్స్ కుర్తీ కదండి, సో 45 డివైడెడ్ బై 12 వేస్తే 3.75 వస్తుంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క పార్ట్ని ఇంకొక పార్ట్తో కలిపి కుట్టేటప్పుడు ఇటు సైడ్ ఒక 1/2 ఇంచ్, అటు సైడ్ ఒక 1/2 ఇంచ్ కావాలి. సో టోటల్గా 4.75 పైన వైపు పెట్టి హిప్ భాగం వరకు అదే 4.75 పెట్టాలి. ఈ కుర్తీ హిప్ వచ్చి 16 ఇంచెస్ దగ్గర వస్తుంది. కింద కలీ గేరాకి 10 ఇంచెస్ పెడుతున్నాను. ఫస్ట్ న్యూస్ పేపర్ని డబల్గా ఫోల్డ్ చేసి పైన 4.75లో సగము, కింద 10 ఇంచెస్లో సగం పెట్టుకోవాలి. నెక్స్ట్ పేపర్ని ఓపెన్ చేసి క్లాత్ పైన పెట్టి 12 పార్ట్స్ కట్ చేసుకోవాలి. అలానే లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది XXL కుర్తీ అండి. మీరు ఇలానే చెస్ట్ సైజుని బట్టి నేను చెప్పిన పద్ధతిలో కట్ చేసుకుంటే కుర్తీ అద్దినట్టు వస్తుంది. కింద గేరా విషయానికి వస్తే క్లాత్ ఎక్కువగా ఉంటే 12 ఇంచెస్ దగ్గర నుంచి 15 ఇంచెస్ వరకు అయినా పెట్టుకోవచ్చు. కింద గేరా పెట్టుకునేది చెస్ట్ సైజుతో సంబంధం లేదు. మీకు ఎంత కావాలంటే అంత కింద సైడ్ పెట్టుకోవాలి. కుర్తీ హైట్ని కూడా నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. మీ హైట్ని బట్టి కుర్తీ హైట్ పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ని అటాచ్ చేద్దాము. ఫస్ట్ లైనింగ్ పీస్ని దానిపైన ఒరిజినల్ పీస్ పెట్టుకుని దానిపైన ఇంకొక ఒరిజినల్ పీస్ పెట్టి దానిపైన లైనింగ్ పీస్ పెట్టి స్టిచ్ చేయండి. ఇలా నేను వీడియోలో చూపించినట్టు అన్ని పార్ట్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని తీసుకుని షోల్డర్ 7 ఇంచెస్, నెక్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. కుర్తీకి వీనెక్ పెడుతున్నాను. వీనెక్ డీప్ వచ్చి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. చంక డౌన్ వచ్చి 7 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫ్రెంచ్ స్కేల్ తీసుకుని 1.5 ఇంచెస్ దగ్గర నుండి కర్వ్ డ్రా చేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్కి 0.5 ఇంచెస్ లోపలికి డ్రా చేసుకుంటున్నాను ఆర్మ్ హోల్ దగ్గర.
చెస్ట్ వచ్చి 39 ఇంచెస్ ఈ కుర్తీకి. సో 1 ఇంచెస్ లూజ్ కోసం యాడ్ చేసుకుంటే 40 ఇంచెస్ అవుతుంది. 40 ఇంచెస్లో 4వ భాగము 10 అవుతుంది. సో 10 ఇంచెస్ దగ్గర పెట్టి 2 ఇంచెస్ ఏమో ఖర్చు పెడుతున్నాను. నెక్స్ట్ కుర్తీకి ఇలా షేప్ డ్రా చేసుకుంటున్నాను సైడ్స్లో. ఈ వీనెక్కి బోర్డర్ అటాచ్ చేసేది షార్ట్స్లో పెట్టాను, కావాలంటే చూడండి. నెక్ సైజుని బట్టి మీకు ఎంత కావాలో అంత పెట్టి అలాగే వీనెక్ డీప్ పెట్టి మార్క్ చేయండి. నెక్స్ట్ బోర్డర్ తీసుకుని కరెక్ట్గా ఇలా మొత్తం బోర్డర్ని సగంకి మడిచి మిడిల్ మార్క్ చేయండి. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న దానిపైన స్టిచ్ చేయండి. నేను డబల్ కుట్టు వేశాను. స్టిచ్ వేసిన తర్వాత మిగిలిన పార్ట్ని కట్ చేసి బోర్డర్ని ఓపెన్ చేస్తే వీనెక్ షేప్ వస్తుంది. ఇప్పుడు ఈ బోర్డర్ని ఫస్ట్ వీనెక్ మిడిల్ పైన పెట్టి ఫస్ట్ మిడిల్ నుంచే స్టార్ట్ చేయండి. అలాగే 2 సైడ్స్ స్టిచ్ చేయండి. నేను 2 సైడ్స్కి పైపింగ్ పీస్ని అటాచ్ చేశాను. ఇలా ఇంకొక పైపింగ్ పీస్ తీసుకుని ఈ కింద బోర్డర్కి కింద సైడు అలాగే బోర్డర్కి లోపల సైడు కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ డబుల్ బోర్డరు అటాచ్ చేశాను. ఒకటి ప్లెయిన్ బోర్డరు, ఇంకొకటి క్లాత్కి వచ్చిన బోర్డరు. ఫస్ట్ ప్లెయిన్ బోర్డర్ అటాచ్ చేసి నెక్స్ట్ క్లాత్కి వచ్చిన బోర్డర్ని అటాచ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 పార్ట్స్కి బోర్డర్ అటాచ్ చేసేసాను.
ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్కి షోల్డర్స్ని అటాచ్ చేయాలి. నేను ఇక్కడ నార్మల్ స్లీవ్స్ని కట్ చేశాను. అలాగే స్లీవ్స్ అటాచ్ చేసి సైడ్స్ కూడా అటాచ్ చేసుకోవాలి. నా కటింగ్ అండ్ ఎక్స్ప్లెనేషన్ మీకు బాగా అర్థమైతే వీడియోని లైక్ చేసి అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.